ఆలోచన అణ్వస్త్రం, ఆచరణ సమరనాదం, అభివృద్ధే లక్ష్యం. ఇదే పెదకూరపాడు శాసనసభ్యుడు నంబూరు శంకరరావు నైజం. అవినీతికి తావులేని పాలనతో పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నారు. అలా పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యపు కలలు సాకారం చేసేందుకు ప్రతి పల్లెను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ఫలితమే కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువై ఉన్న వైకుంఠపురం గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా మారుతోంది. ఓవైపు సంక్షేమ సాయంలో ముందుంటూనే అభివృద్ధిలోనూ దూసుకెళ్తోంది. గత పాలకులు 40 ఏళ్లలో చేయలేని అభివృద్ధి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి హయాంలో కేవలం 5 ఏళ్లలోనే జరిగింది. వైకుంఠపురంలో ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గత పాలకులు పట్టించుకోలేదు. కృష్ణాతీరంలో ఉన్న మహిమాన్విత ఆలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక పుణ్యక్షేత్రంగా మార్చేందుకు నంబూరు శంకర్రావు గారు ఎంతో కృషి చేశారు. ఆలయానికి వెళ్లేందుకు ఘాట్ రోడ్ నిర్మించారు. ఆలయ అభివృద్ధిలో టీటీడీ సహకారంతో 25 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. వాటితో పాటు దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు. వైకుంఠపురం గ్రామంలో సంక్షేమ పథకాలు అందరికీ అందించడంతో పాటు గ్రామాభివృద్ధి వెనుక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి కృషి ఎంతో ఉంది. సుమారు 36 కోట్ల రూపాయలతో వైకుంఠపురంలో సంక్షేమాభివృద్ధి ఫలాలను పంచారు. 1,90,00,000 రూపాయలతో వైకుంఠపురంలో అనేక అభివృద్ధి పనులు చేశారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్నెస్ సెంటర్ను నిర్మించి అన్ని రకాల పౌర సేవలను ప్రజలకు వచ్చేలా చేశారు. మినీ వాటర్ ట్యాంక్ తో పాటు జలజీవన్ మిషన్ పనులకు 21 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నాడు నేడు ద్వారా 40 లక్షలు వెచ్చించి పాఠశాల రూపురేఖలు మార్చారు. PMAGY నిధులు 20 లక్షలతో పాటు 15వ ఫైనాన్స్ నిధులు 11 లక్షలతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించారు. వైకుంఠపురంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 729 మందికి 8 కోట్లు సాయం అందింది. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 1029 మంది ఖాతాల్లో 5,63 లక్షలు జమయ్యాయి. 145 మందికి ఇళ్ల స్థలాల రూపంలో 3,56 విలువైన భూమిని కట్టబెట్టారు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 699 మంది రైతులకు 3,54 సాయం అందించారు. వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా 1,416 మందికి 3,09 అందించారు. జగనన్న అమ్మఒడి ద్వారా 550 మంది తల్లుల ఖాతాల్లో 2,47 జమ చేశారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 310 మంది లబ్ధిదారులకు 1,42 అందించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వైకుంఠపురంలో 264 మంది 1,05 సాయం పొందారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 297 మందికి 99 లక్షలు ప్రభుత్వం సాయం అందించింది. హౌసింగ్ రుణాల రూపంలో 63 లక్షలు, జగనన్న తోడు రుణాల రూపంలో మరో 63 లక్షలు అందించారు. క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు 44 లక్షలు అందించారు. జగనన్న వసతి దీవెన ద్వారా 33 లక్షలు, ఈబీసీ నేస్తం ద్వారా 28 లక్షలు, కాపు నేస్తం ద్వారా 27 లక్షలు, వైఎస్ఆర్ బీమా ద్వారా 27 లక్షలు అందాయి. సున్నా వడ్డీ రుణాల రూపంలో 1,475 మందికి 35 లక్షలు అందాయి. జగనన్న విద్యా కానుక ద్వారా 24 లక్షలు, వాహన మిత్ర ద్వారా 9 లక్షలు సాయం అందడం విశేషం. మొత్తం గ్రామంలో డీబీటీ రూపంలో 26,36 లక్షలు, నాన్ డీబీటీ రూపంలో 8,34 లక్షలు సంక్షేమ సాయం అందింది. దేశానికి పట్టుకొమ్మలు ఆ పల్లె సీమలే అన్న విషయాన్ని నమ్మి వాటి ప్రగతి పరుగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు గారు. అలాంటి వ్యక్తి మరోసారి ప్రజల ఆశీర్వాదం కోరుతూ జనం వద్దకు వస్తున్నారు.